శ్రీకాళహస్తి పట్టణంలో చెన్నై రోడ్డు నందు వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సాయినాథునికి కాకడ హారతితో ప్రారంభమై 108 అష్టోత్తర అభిషేకాలు చేసి వివిధ రకాల పుష్పాలతో పూలమాలతో అలంకరించి ధూపదీప హారతి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శశిధర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు జగదీష్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో బాబావారికి పాలు, పెరిగి, తేనె వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున బాబావారిని దర్శించుకున్నారని, వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. చూసుకుంటా పంపిస్తాను. అలంకారం అయిపోతే
మహర్షి పుట్టినరోజు కాబట్టి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురువుకు మనం పూజలు అవన్నీ చేస్తున్నాము. తర్వాత వచ్చారంటే గురు దేవాలయాలు, షిరిడి సాయిబాబా దేవాలయాల్లో, అన్ని దేవాలయాలు అంటే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా విశేష పూజలు, అన్నదానాలు, అభిషేకాలు ఇవి జరపడం అనేది. చెన్నై రోడ్లో మ్యూజియంలో షిరిడి సాయిబాబా మందిరంలో విశేష పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకము, మధ్యాహ్నం అన్నదానము జరపబడుతుంది. బాబాను దర్శించుకోవడం వల్ల మనకు సకల సౌకర్యాలు, సకల అభిష్టాలు నెరవేరుతాయి. దినము దీన్ని గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ బాబా భక్తులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బాబా వారు జీవించి ఉన్నప్పుడు స్వయంగా ఆయన నోటితో చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒక్కటే కాబట్టి బాబా భక్తులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. షిరిడితో పాటు యావత్ భారతదేశంలో మొత్తం కూడా ఈరోజు అత్యంత వైభవపేతంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అలాగే మన శ్రీ కాళహస్తి చెన్నై రోడ్లోని సాయిబాబా మందిరం ఉన్నది కూడా ఈరోజు బాబా వారికి విశేష పూజలు జరుగుతున్నవి. బాబావారు సాక్షాత్ శివస్వరూపం కాబట్టి ఆయనకి రుద్రాభిషేకం అంటే ఇష్టం కాబట్టి ఈరోజు మనం ఏకాదశ రుద్రాభిషేకం బాబావారికి నిర్వహించడం జరిగింది. అలాగే గంధంతో కానీ, నెయ్యి, పాలు, పెరుగు మొదలైన అన్నిటితోనూ బాబావారికి అభిషేకం చేసి ఈరోజు బాబావారిని ప్రత్యేకంగా పూజించుకోవడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా బాబావారి యొక్క ఈ గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొని సాయినాథుని అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదము స్వీకరించి ఈ రాబోయే కాలము బాబావారి అనుగ్రహంతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ